చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ 30 సంవత్సరాలు అయింది ఈ రోజుకి ఆయన రాజకీయ చరిత్రలో. అంటే 15 సంవత్సరాలు ప్రతిపక్షంలోని, 15 సంవత్సరాలు అధికార పక్షంలో ఉంటూ ఆయన ఎలా చూస్తారు మీరు? అంటే రాజకీయాలు ప్రతి ఒక్కరు చేస్తారు, అలా కాదు. నిరంతరం ప్రజల కోసమే మనం ఉన్నామని చెప్పేసి నిరంతరం ఆలోచించే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు విజన్ ఆలోచిస్తూ ఉంటారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా మనం ప్రజలకి ఏమి చేస్తే వాళ్ళకి అభివృద్ధికి వెళ్తారు, మనం సంక్షేమం ఎట్లా చేయాలి, నిత్యం ఆయన ఒక పోరాట యోధుడు. చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు అండి. అటు ఆనాటి తరంకి నేటి తరం కూడా ఒక ఎగ్జాంపుల్ పర్సన్. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు. చంద్రబాబు నాయుడు గారిది పరిపాలన అంటే ఆయన నిబద్ధత, నిరంతర కృషి, పట్టుదల, ఒక సిస్టమ్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ల చరిత్ర ఈ రోజుకి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు, ఇప్పుడు అధికార పక్షంగా కూడా పనిచేశారు. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఆయన పరిపాలన ఏ రకంగా అనిపిస్తుంది మీకు? చంద్రబాబు నాయుడు గారిది పరిపాలన అంటే ఆయన నిబద్ధత, నిరంతర కృషి, పట్టుదల, ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం వెళ్తాడు. అటువంటి మనిషి మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉండటం మన అదృష్టం. ఎందుకంటే ఇంతమంది ముఖ్యమంత్రులు చూసాం, కానీ ఏ ముఖ్యమంత్రి ఇంత విజనరీ ఉన్న నాయకుడిని మనం ఎప్పుడు చూడలేకపోయాం. ఎందుకంటే ఏదైనా సరే ఒక డెవలప్మెంట్ ఒకటి పట్టుకున్నాడంటే ఆ సిస్టమ్ అది చివరి వరకు చూస్తాడు ఆయన. ఆ రకంగా వెళ్ళే వ్యక్తులు ఎవరో లేరు. విజనరీ కావాలి, మనకి ముందు చూపు కావాలి. ఆ రోజుని 2000 సంవత్సరంలో విజన్ 2020 అని పెడితే అందరూ ఏళ్ళగా చూశారు, ఇదేంటి పిచ్చోళ్ళగా అన్నాడని అనుకున్నారు. కానీ ఆ విజన్ 2020 ఏంటి అన్నది ఇప్పుడు మనకు అర్థమైంది. ఈ 20 వచ్చేటప్పటికి ఇప్పుడు విజన్ 47 అయినా అంతే. అందువల్ల చంద్రబాబు నాయుడు ముందు చూపు ఎక్కువ. వెళ్ళాడు, పరిశ్రమలు తీసుకొద్దామని వెళ్ళారు. అక్కడ మాత్రం ఏది ఎంఓయూ చేసుకోకుండా వచ్చారు. ఈ రోజున అవన్నీ అవుతున్నాయి. రూపకల్పన చేసి చూపించడం చంద్రబాబు నాయుడు లక్షణం. ఎవరెవరినో డమ్మీలు నెట్టేసి చూపించేసి చేసే మనిషి కాదు. పక్కాగా మనకి సార్ట్అవుట్ అవుద్దంటేనే దాని మీద ఫోకస్ పెడతాడు ఆయన. అటువంటి వ్యక్తి దొరకడం మన అదృష్టం. మన 30 సంవత్సరాలు ఆయన విజనరీగా ఎలా చేసాడు అనేది మనకు అర్థమవుతుంది. హైదరాబాద్ చూసుకోండి, హైటెక్ సిటీ కట్టినప్పుడు అది రాళ్ళు రప్పలో, అక్కడ హైటెక్ సిటీ ఏంటి అన్నారు. ఇవాళ చూడండి అది ఎలా ఉందో. విశాఖపట్నమైనా అంతే. రేపొద్దున ఆ గూగుల్ డేటా సెంటర్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చూడండి. భోగాపురం ఎయిర్పోర్టు వాళ్ళు ఉండగా చేయగలిగారా ఇవన్నీ? టీసీఎస్ ఇప్పుడు చూడండి ఎలా ఉంటుంది అన్నది. విశాఖపట్నం కూడా ఒక కదలికి వచ్చింది. మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆయన ఏం చేయాలన్నది చూసుకుని విశాఖపట్నానికి ఏం కావాలి, ఎన్ని వనరులు ఉన్నాయి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, న్యాచురాలిటీని కాపాడుకుంటూ వెళ్ళాలి. అది ఆయన పాలసీ. న్యాచురాలిటీని పాడు చేశారు వాళ్ళు. ఎందుకు ప్యాలెస్ కట్టి. బ్యూటీ అన్నది అది అలాగే ఉండాలి, న్యాచురాలిటీ. ఆ రకంగా ఆయన చేసుకుని ముందుకు వెళ్తున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి 10 కాలాల పాటు ఇంకా ఉండి మన రాష్ట్రానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నామండి. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ల రాజకీయ చరిత్రను చూశారు. అంటే ఇక 15 ఏళ్ల పాటు ప్రతిపక్షంలోనూ, ఇప్పుడు ఇంకో 15 ఏళ్ళు అధికార పక్షంలోనూ ఆయన ఎలా చూస్తారు మీరు? ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఒక విజనమైన నాయకుడు. ఆయన సలహాలు తీసుకొని వాజ్పేయి గారు కానివ్వండి, ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, నరేంద్ర సీఎం గారు అయినా సరే, ఆయన సీఎం అవ్వకముందు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి మీరు ఈ రాష్ట్రానికి అంటే ఫస్ట్ టైం ఆయన సీఎం అయినప్పుడు ఈ రాష్ట్రానికి సీఎం మీరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని చెప్పేసి సలహాలు తీసుకొని ఆయన రాష్ట్రంలో సంస్కరణలు పెట్టిన తర్వాత అవి అభివృద్ధి అయ్యి 3 సార్లు సీఎం అయ్యారు నరేంద్ర మోడీ. అటువంటి సంస్కరణలు తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒక ముందు చూపుగా ఆలోచించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు లాంటి విజన్ నాయకుడు ఇంతవరకు నేను చూడలేదు. ఇంక ముందు ఎలా ఉంటుందని చెప్పలేము, కానీ ఆయన సలహాలు తీసుకొని మాత్రం ఎవరైనా సరే ముందుకెళ్తే వాళ్ళు ఇటు తెలంగాణలో కేసీఆర్ కానివ్వండి, మరి రేవంత్ రెడ్డి కానివ్వండి, ఈయన సూచనల మేరకు ఆయన సీఎంలు అయిన వ్యక్తులు అన్నమాట. అంటే టీడీపీలో, తెలుగుదేశం పార్టీలో ఒక విజన్ అంటే ఎలా ఉంటుంది అనేది, అంటే రాజకీయాలు ఎలా చేయాలి, ఏ రకంగా చేయాలి, వాళ్ళు రాజకీయం చేసిన తర్వాత ప్రజాసేవ ఎలా చేయాలనేది చంద్రబాబు నిరంతరం దాని మీద వాచ్ చేసిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన 15 సంవత్సరాలు సీఎంగా కాకుండా 15 సంవత్సరాలు ప్రతిపక్షంగా అన్ని రోజులు ఎవరు చేయలేదు. ఇది 4వ సారి సీఎం అయ్యారంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒక అంత విజన్, ఒక పరిపాలనా దీక్షలు, పరిపాలన ఎలా చేయాలనేది ఆయన చూసి నేర్చుకుంటే ఎవరైనా రాబోయే భవిష్యత్ తరాలకి
ఆయన విజన్ తీసుకొని చేసినట్టయితే మంచి. ఇప్పుడు అలా లోకేష్ గారు కూడా ఆయన అదే అడుగుజాడలు నడుపుతూ రేపు రాబోయే తరానికి ఆయన మరి ఆ తండ్రి సూచనలు పాటిస్తారని చెప్పేసి మేము అందరం ఆశిస్తున్నాం. ఏ రకంగా మనం ముందుకెళ్తే ఈ ప్రజలకి ఇది ఉపయోగపడుతుంది అంటే ఈ ప్రీపోర్ విధానం అనేది ఎవరికి తెలియదు. మంచి కొత్త విధానాలు తీసుకొచ్చి ప్రజలకు ఏ రకంగా చేరవాలి, ఏ రకంగా ఉపయోగపడతామని చెప్పేసి ఆలోచించే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే రాజకీయాలు ప్రతి ఒక్కరు చేస్తారు, ఇవాళ ఎమ్మెల్యే అయిపోతారు, తర్వాత ఎమ్మెల్యే పదవి అయిపోతే ఇంకా ఎవరైనా కనిపించరు. అలా కాదు, నిరంతరం ప్రజల కోసమే మనం ఉన్నామని చెప్పేసి నిరంతరం ఆలోచించే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చరిత్ర 15 సంవత్సరాలు ప్రతిపక్షం, 15 సంవత్సరాలు అధికార పక్షం, మీరు ఎలా చూస్తారు? అది భగవంతుడు ఇచ్చిన వరంగా నేనైతే భావిస్తానండి. చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు అండి. అటు ఆనాటి తరంకి నేటి తరం కూడా ఒక ఎగ్జాంపుల్ పర్సన్. ఎందుకంటే అతను మేధాశక్తి, యూనివర్సిటీ చదివిన రోజుల నుంచి కూడా ఆనాటి నుంచి కూడా నాయకత్వ లక్షణాలు పుణుకుపుచ్చుకున్నటువంటి లీడరు. ఈ రోజే ఒక మొక్క మౌనైపోదండి. అతను కాలేజీ లెవెల్ నుంచి కూడా లీడర్షిప్ పాత్ర వహించి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఉభయ రాష్ట్రాలకు ముఖ్యమంత్రి చేశారు, ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేశారు. 15 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర పోషించారు. 15 సంవత్సరాలు అధికార పక్షంలో ఉండి 5 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కిందనేది చెప్పక తప్పదు, అందరికి తెలిసిన విషయం. ఎందుకంటే ప్యానల్ తీసుకోండి ఒకసారి, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కానించి మొన్న వైఎస్ఆర్ ప్రభుత్వం, మరి చెన్నారెడ్డి గారు కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఇంకెక్కడి నుంచి వచ్చినటువంటి ఆ ముందు తరం రోసయ్య గారు కానీ, రోసయ్య గారి తర్వాత మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ, అటు సైడు ముఖ్యమంత్రులు అలా మారారు తప్ప ఇటు సైడు ఈ ఒక్కతనే వాళ్ళందరితో కూడా పనిచేసినటువంటి ఆనాటి తరంతో నేటి తరంతో కూడా అంత అనుభవం ఉన్నటువంటి అనుభవజ్ఞులు అదే. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా అతను ఎలాగ బేరీజ్ వేసుకుంటాడంటే, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సంక్షేమాన్ని, అభివృద్ధి ఫలాల్ని కూడా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందించినటువంటి ఘనత అతనికే చేస్తుంది. ఎన్నో సంక్షేమ ఫలాలు ఆ రోజు ముఖ్యమంత్రిగా మరి చేసినటువంటి ఎన్టీ రామారావు గారు మహానుభావుడు. అతను సంక్షేమ ఫలాలు అన్నివి ఈ ఆంధ్రప్రదేశ్లో అప్పటి వరకు లేవండి. ఫస్ట్ పెన్షన్ ఇచ్చింది ఆనాటి ఎన్టీ రామారావు గారు అయితే, నేడు ఆ పెన్షన్ని ఈరోజు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, కిడ్నీ పేషెంట్ 15,000 రూపాయలకు కూడా తీసుకెళ్ళిన ఘనత ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికే తగ్గింది. అలాగే డ్వాక్రా సంఘ మహిళలకు ఆర్థిక పరిపుష్టి కల్పించిన ఘనత కూడా దక్కింది. ఇది కాకుండా రైతు బజార్ల రూపకల్పన చేసి తద్వారా ఎవరైతే రైతులు నేరుగా పండించినటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రైతు బజార్లోనే అటువంటి అన్ని నూతనమైనటువంటి వరవళ్ళతోనే నూతనమైన ఆలోచన విధానంతో ముందుకెళ్ళినటువంటి వ్యక్తి. అలాగే హైదరాబాద్ని ఈరోజు ఫైనాన్షియల్ హబ్గా తీర్చిదిద్దినటువంటి ఘనత. మాకు తెలిసి హైదరాబాదు రాళ్ళు గుట్టలు అవి ఉండేవండి. ఈరోజు నేను వెళ్ళి చూశాను హైదరాబాద్ని. ఒక రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా వెళ్ళి చూడడం జరిగింది, గతంలో కూడా వెళ్ళి చూడడం జరిగింది. నేను కూడా విదేశాలు కూడా ఇంచుమించు నేను సింగపూర్ చూశాను, బ్యాంకాక్ చూశాను, మలేషియాలు, ఇటువంటి దేశాలు చూశాను. నాకు అక్కడికి వెళ్తేప్పుడు ఆ అనుభూతి ఎలా కలుగుతుందంటే, ఇది మనం ఇండియాలోని హైదరాబాద్లో ఉన్నామా లేకపోతే విదేశాల్లో ఉన్నాం, ఏ సింగపూర్లోనే ఎక్కడైనా ఉన్నామా అన్నట్టు అనిపిస్తుంది. అంత చక్కగా డిజైను. ఈరోజు ఇన్కమ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈరోజు అక్కడ ఆ ఫలాలు అందించిన ఘనత కూడా చంద్రబాబు నాయుడికే దక్కుతుందని చెప్పక తప్పదు. ఎందుకంటే ఈరోజు యువకులు తీసుకోండి, ఇదేంటండి బాబు, అతను ఓపిక భగవంతుడు ఎలాగిచ్చాడో తెలియదు కానీ కుర్రోడు కూడా అంత చురుగ్గా పనిచేయలేడేమో. ఈ వయసు 74, 75 వచ్చినప్పుడు కూడా అతను అంత చురుగ్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఒకసారి ఇక్కడ విషయాలు తీసుకోండి, పార్టీ పగ్గాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకొని వాట్సాప్లో మాట్లాడి, ఫేస్బుక్లో మాట్లాడి, ట్విట్టర్లో మాట్లాడి ఈ పార్టీ క్యాడర్ని ఒక పక్క నుంచి మాట్లాడతారు. అలాగే ప్రజలకి అందించినటువంటి సంక్షేమ ఫలాలు ఏ రకంగా అందుతున్నాయి, ఏ రకంగా అందాలి, ఇంకేం అందాలి అనేది అధికారులతో మాట్లాడుతుంటాడు, ఇటు మంత్రులతో మాట్లాడుతుంటాడు, ఇటు ఎమ్మెల్యేలతో మాట్లాడుతుంటారు. ఇది కాకుండా ఈ మెంబర్షిప్లు అలాగే మంచి చెడ్డటి ఇటు సైడ్ మాట్లాడదు. అసలు వార్డు కమిటీలు, డిస్ట్రిక్ట్ కమిటీలు అయ్యి లేవని అటు సైడ్ మాట్లాడుతుంటాడు. రోజుకి నాకు తెలిసి అతను ఒక 4 గంటలు మాత్రమే పడుకుంటాడేమో నాకు తెలిసి. కానీ అటువంటి గొప్ప వరాన్ని ఆ భగవంతుడు, ఆ ఏడుకొండల వెంకన్న స్వామి, ఇష్టదైవమైనటువంటి వెంకన్న స్వామి, ఆ జీసస్ అవనండి, రామ అవనండి, అల్లా అవనండి, ఆ భగవంతుడు ఎవరినైతే అతనికి ఇష్టమో ఆ భగవంతులు అందరూ అతను కాపాడుతారనే నేను అనుకుంటున్నాను. అంత మంచి విజన్ ఉన్నటువంటి నాయకుడు. అతను యొక్క ఐడియాలు ఈ రాష్ట్రానికి అవసరం, ఈ దేశానికి అవసరం, భావి తరాల యువతకు కూడా అవసరం. ఉద్యోగ ఉపాధి కల్పన రంగాల్లో కానీ సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు అందించినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. అతను
ఆ ఏడుకొండల వెంకన్న స్వామి, ఆ భగవంతులు అందరూ కూడా నిండు నూనెలు అష్టైశ్వర్యాలతో పాటు అతనికి మరికొంత కాలం అతను పరిపాలించి ఈ రాష్ట్ర పురోగభివృద్ధికి, ఈ రాష్ట్రకి అతని విజన్ రెండే ఉన్నాయి, మూడు నాకు తెలిసి. ఒకటి, అమరావతి రూపకల్పనలో ప్రధాన భూమికి పోషించి ఆనాటి హైదరాబాద్ తలదన్నే విధంగా ఈ అమరావతిని తయారు చేయడం అతను ఒక దృఢ సంకల్పం ఉంది. రెండోది, పోలవరం ద్వారా వచ్చినటువంటి వాటర్ సస్యశ్యామలుగా తాగునీరు, సాగునీరుకి అటు రైతులు కూడా బాగుండాలనే దృక్పథం అతనిలో ఉంది. రెండోది. మూడోది, ఫైనాన్షియల్ హబ్గా ఈ యొక్క విశాఖపట్నాన్ని తీర్చిదిద్ది తద్వారా వచ్చినటువంటి ఫలాలు పేద బడుగు బలహీన ప్రజలకి అందించాలని ఉంది. ఇది కాకుండా నాలుగోది, ఈ రాష్ట్రంలోనే ఆదాయ వనరులు సమకూర్చి ప్రతి ఒక్క ఆదాయ వనరుని కూడా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకి అందించవలసిన దృక్పథం ఉంది అతనికి. ఈ విజన్ అంతా కూడా సఫలీకృతం అవ్వాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ ఇప్పటికే చాలా వరకు ఈ రాష్ట్రానికి ఫలాలు అందించడం జరిగింది. అతను విజన్ ద్వారా ముందుకెళ్ళడం జరుగుతుంది. సింపుల్గా అతను ఎటువంటి వాడు అంటే ఒక రాష్ట్రానికి దిక్సూచి లాంటి వాడు. అలాగే ఈ రాష్ట్రానికి దిక్సూచి, ఆ లైట్ హౌస్ లాంటి వాడు మన చంద్రబాబు నాయుడు. రానున్నటువంటి రోజుల్లో కూడా సంపూర్ణంగా అతనికి మద్దతు ప్రజలది, తద్వారా ప్రజల మద్దతు అతనికి ఉంటే ఈ రాష్ట్రం ఇంతంతే వడ్డంతే మరింత ఎత్తుకెళ్తుందని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ళు ప్రతిపక్షం, 15 ఏళ్ళ అధికార పక్షంలోని ఇప్పటికీ 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్ళు ఆయన రాజకీయ చరిత్ర, అంటే చరిత్రలోని ఇటువంటి నాయకుడు కూడా 30 ఏళ్ళ రాజకీయంలో ఉండేటట్టే కనిపించలేదు ఇంతవరకు. మీరు ఎలా చూస్తారు చంద్రబాబు నాయుడు గారికి? ఇప్పటి వరకు చూశారు కదా. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు. ఆయన 86లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎమ్మెల్యేగా ఉండి ఓడిన తర్వాత తెలుగుదేశం పార్టీలో 89లో పార్టీలోకి వచ్చి జనరల్ సెక్రటరీగా పార్టీని బలోపేతం చేస్తూ ఎన్టీ రామారావు, అన్నగా నందమూరి తారక రామారావు గారు అడుగుజాడలో నడుస్తూ ఆయన పక్కన ఏ పదవి లేకుండా కూడా పార్టీ కోసం అహోరాత్రులు కష్టపడి విజన్ ఉన్న నాయకుడు. ఆయన గురించి చెప్పాలనుకుంటే మాత్రం ఈ యొక్క చరిత్ర రాసుకోవాల్సిన పని ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి గురించి యావత్ ప్రపంచాలు కూడా చంద్రబాబు నాయుడు, మనం ఆంధ్రప్రదేశ్ ఉన్నదంటే మద్రాసు ఇలా ఉన్న అనేవారు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినంత వరకు. తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేది వచ్చింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అది ఎక్కడికో దేశాలు కూడా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అనేది వచ్చింది. కాబట్టి ఆయన విజన్ నాయకుడు. 2020 అని పెట్టుకున్నారు, కానీ కొన్ని దురదృష్టకరమైన తర్వాత మళ్ళీ డ్రాప్ అయ్యడం జరిగింది. తర్వాత మళ్ళీ 2047 అని చెప్పారు. కాబట్టి ఆయన విజన్ ఉన్న నాయకుడు. కాబట్టి అతని గురించి మరి యావత్ ప్రపంచాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు అని అంటుంటాయి. కాబట్టి అతనికి ఇంకా మంచి ఆరోగ్యాలు ఉండి నెక్స్ట్ ఆయన ఏదైతే 2047 ఉన్నారో అంతవరకు కూడా దేశ ప్రధాని అయ్యే రోజులు ఇష్టప్పుడు కూడా చేయలేదు. కానీ ఇక తర్వాత ఎప్పుడైనా సరే అతను ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ దేశం కోసం ఏవైనా చేస్తారు. రాష్ట్రం కోసం ముందు, దేశం కోసం అవకాశం వచ్చినా సరే ప్రధానమంత్రి దీనికోసం వెళ్ళరు. ఈ రాష్ట్రమే ముఖ్యం అంటున్నారు. కాబట్టి నెక్స్ట్ ప్రధానమంత్రి అయితే ఈ దేశమే ఇంకా ముందుకు వెళ్తుందని నా యొక్క అభిప్రాయం. మా ఉమ్మడి రాష్ట్రంగా ఉండేటప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీ, ఇప్పుడు హైటెక్ సిటీ అనేటైతే కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా సరే చంద్రబాబు నాయుడిని చెప్పుకోకుండా ఈరోజు ఆ రాష్ట్రం అంతా బాగా ఉన్నదనుకుంటే చంద్రబాబు నాయుడు దయాదాక్షిణ వల్ల, ఆయన తాలూకా విజన్ వల్లే ఈరోజు హైటెక్ సిటీ కానీ, ఐటీ కంపెనీలు కానీ ఎన్నెన్నో కంపెనీలు వస్తున్నాయి. అవన్నీ కూడా హైదరాబాద్ గురించి చెప్పుకుంటున్నాం. అమరావతిని బ్రహ్మరావతి అన్నారు, ఈరోజు వర్షం వస్తే మునిగిపోతాయి అంటున్నారు. కానీ మరి 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ పరిపాలన చేసిందే. అయితే గ్రాఫిక్ అని అక్కడ అసెంబ్లీలు అన్నారో, మరి అసెంబ్లీలోనే కదా ఆ సెక్షన్లు అన్నీ నడిపావు. అధికారులందరూ కూడా ఆ అమరావతిలోనే కూడా చేశారు. ప్రత్యేకంగా తాత్కాలికంగా ఎవరు విజన్ ఉన్న నాయకుడు కాబట్టి వాడి దగ్గర సరే మనం మా రాష్ట్రాన్ని మనం బాగు చేసుకుందామని చెప్పేసి కట్టుబట్టలతో బయటికి ఎలాగొచ్చేసారో అదేవిధంగా అమరావతికి వచ్చి ఈరోజు అమరావతిని ఒక హైటెక్ సిటీ కింద తీసుకుని వెళ్తారు. రేపు రాబోయే 5 సంవత్సరాల్లో కూడా అమరావతిని ఎక్కడుంటుందో యావత్ ప్రపంచాలన్నీ కూడా అమరావతిని ఎక్కడుందో, ఒక రాష్ట్రంలో దేశంలోనూ ఎక్కడుందని చూడడానికి కూడా వివిధ దేశాలన్నీ కూడా వచ్చే పరిస్థితి తీసుకొస్తారు చంద్రబాబు నాయుడు గారు. ప్రజల కోసం ఏవైతే సూపర్ 6 కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా జరుగుతున్నాయి, అన్నీ అమలయ్యాయి.
అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకొని వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళంతా అంటుంటారు, ఏమంటారు అవన్నీ కూడా వాళ్ళు అనకపోతే కనీసం వాళ్ళ ఉలికిని కాపాడుకోవడానికి ఏదో ఒకటి అంత ఉండాలి కదా. ఏదైనా సరే ఎక్కడైనా వికలాంగుల గురించి కానీ ఇప్పుడు చెప్తున్నారు, వికలాంగులకు ఇవ్వట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి ఎవరికి కూడా మానేశారని తీసుకురామని చెప్పి వాళ్ళు దొంగ సర్టిఫికెట్లు పెట్టేసి వికలాంగులు తీసుకొని ఈరోజు వాళ్ళందరికీ తీసేస్తే పెన్షన్ ఇవ్వలేదని చెప్పేసి గొగ్గలు పెడతారు. ఇది చాలా తప్పు. చంద్రబాబు నాయుడు గారు విజన నాయకుడు, ఆయన ఇంకా 10 కాలాలు ఉండి ఈ దేశానికి రాష్ట్రానికి మంచి చేయాలని చేస్తారనేది కూడా నా యొక్క అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ 30 సంవత్సరాలు అయింది ఈ రోజుకి ఆయన రాజకీయ చరిత్రలో. అంటే 15 సంవత్సరాలు ప్రతిపక్షంలోని 15 సంవత్సరాలు అధికార పక్షంలో ఉంటూ ఆయన ఎలా చూస్తారు మీరు? చంద్రబాబు నాయుడు గారు మంచి విజన్ ఉన్న నాయకుడు. ఆయన 2020 విజన్ అని చెప్పి ఆ రోజు ఒక 85లో 86లో నేను ఆలకించాను. 2020 విజన్ 2020 అని చెప్పి హైదరాబాద్ని అంత బాగా డెవలప్ చేసి అనివార్య కారణాల వల్ల ఆంధ్ర తెలంగాణ 2 భాగాలకు విడిపోయింది. విడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి పూర్తిగా దాన్ని సర్వనాశనం చేసేసాడు. రామనాథ పాలన అంటే ఎలా ఉంటుందో మనందరికీ చూపించాడు. ఇంత పెద్ద చంద్రబాబు నాయుడు గారు అంత పాలన ఉన్న విజన్ ఉన్న నాయకుడిని జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టి బంధించి ఇన్ని చేసినా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పాలన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వచ్చినందుకు గాను ఎంతో పౌరులందరూ కూడా ఎంతో హ్యాపీగా ఇదిగా ఉన్నారు. విశాఖపట్నాన్ని కూడా ఫైనాన్షియల్ హబ్గా తయారు చేద్దామని చంద్రబాబు నాయుడు గారి విజను. ఈ రోజు లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఐటీ కంపెనీలు రావాలని ఎంతో అహోరాత్రులు శ్రమించి విశాఖపట్నాన్ని ఒక దిశగా నిలబెడదామని చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 15 సంవత్సరాలు కాదు, ఇంకొక 10 సంవత్సరాలు ఉంటే అంటే విజన్ ఇవాళ 2025 ఇంకొక 10 సంవత్సరాలు 35 వరకు సార్గానే ఉన్నట్టే చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టయితే విశాఖపట్నం బంగారు భవిష్యత్తు ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి అని నా విజన్ నేను అనుకుంటున్నాను. 100% చంద్రబాబు నాయుడు గారే ఒక్కలే చేయగలరు, ఇంకెవ్వరు ఏ గవర్నమెంట్లో ఉన్నా చేయలేరు. ఇది వాస్తవం. నేను పార్టీల్లో ఉండేవాడిని, ఒకప్పుడు వైసీపీలో ఉండేవాడిని. ఈరోజు పక్కన నిజం చెప్తున్నాను, ట్రూ. ఇది నా మాట కాదు. విశాఖ ప్రజలు బోర్న్ ఇన్ విశాఖపట్నం, నేను పుట్టాను, వైజాగ్ లోకల్ పర్సన్ నేను. అదే మాకు ఎవరికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవసరం లేదని మేము అందరం ధర్నాలు చేసాం. ఈరోజు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఫైనాన్స్ క్యాపిటల్గా చేస్తున్నారంటే ఎంతో గర్వపడుతున్నాను విశాఖపట్నంలో ఉన్నందుకు గాను. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యి 30 సంవత్సరాలు అవుతుంది సార్. ఆయన ఇప్పటికీ ప్రజలకి ఏ రకంగా సేవలు అందించారు? ప్రజల దృష్టిలో ఆయన ఎలా ఉన్నారంటారు? సార్, ప్రజలకి ఏ రోజు నిత్యం ఆయన కొత్త పోకడతోటి అభివృద్ధికి ఎలా చేయాలన్న ప్రణాళికతోటి హైటెక్స్ అని అప్పట్లో ఏమీ తెలియని వ్యవసాయం దండగా అనే ఒక్క వర్డ్ని వాళ్ళు దండగా అంటే మారండి, దీనికే కాదు అన్ని రంగాల్లోకి మనం వెళ్ళాలని చెప్పినప్పుడు దాన్ని ఒక చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అనేది క్యాప్షన్ పెట్టి మొత్తం అంతా రచ్చరచ్చ చేశారు. ఇవాళ వాళ్ళందరూ కూడా అలా మార్పుని కోరుకుంటాం వల్ల ఎంతో మంది ఉపాధి కలిపి ఎంతో మందికి రైతాంగంలో పిల్లలకి చదువులకి వెళ్ళి వాళ్ళు ఇవాళ ఫస్ట్ ఐటీ అన్నారు, తర్వాత ఏమో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నారు. ఒక్కోటి అప్గ్రేడ్. ఇవాళ చూస్తే కొత్తగా మనకి ఇవాళ 30 ఏళ్ళలో ఎప్పుడు ఏం అప్డేట్ అవుతున్నారు, ఎప్పటికప్పుడు ఏం చేయాలి, ఏఐ అంటారు. ఈ రోజుని ఎప్పుడు విజన్ ఆలోచిస్తూ ఉంటారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా మనం ప్రజలకి ఏమి చేస్తే వాళ్ళకి అభివృద్ధికి వెళ్తారు, మనం సంక్షేమం ఎట్లా చేయాలి అనే ఆకాంక్ష నిత్యం. ఆయన ఒక పోరాట యోధుడు, మామూలుగా కాదు. అన్ని ఎక్కడికైనా ఏదైనా సాధించడంలో కానీ ఆయన చేసిన కృషి అమోఘం. మామూలుగా చెప్పాలంటే అక్కడ ఒక ప్రాజెక్టు విషయంలో కానీ, రోడ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఒక హాస్పిటల్స్ కానీ, ఏదైనా ఒక పార్టీని మీరు ఒకసారి ప్రతిపక్షంలో ఉండగా కూడా ఆయన మనకి కరోనా వచ్చిన టైంలో వాళ్ళందరినీ మొబిలైజేషన్ చేస్తూ వీడియో కాల్స్ చేస్తూ ఎవరిని ఎలా చేయాలి అవేర్నెస్ చేస్తూ మొత్తం వరల్డ్లో ఉన్న తెలుగు వారందరికీ ఒక సూచన చేయటం, అందరికీ ఒక హెల్ప్ఫుల్గా ఒక బ్యాక్ బోన్ మనిషికి బ్యాక్ బోన్ ఎంత అవసరమో మనకి ఆంధ్రప్రదేశ్కి మన నారా చంద్రబాబు నాయుడు గారు అంత బ్యాక్ బోన్ కింద ఉపయోగపడతారనేది మాకు ప్రధాన విశ్వాసం. ఇవాళ 75-76 ఏళ్ళలో కూడా ఆయన నిత్యం 18 ఏళ్ళ యువకుడిలాగా పరిగెట్టడం ఆయన చూసి జనం ఏంట్రా బాబు ఎంత ఓపిక, ఎంత ఎనర్జీ ఎలా వస్తుందని అనుకుంటారు తప్ప ఎక్కడికి వెళ్ళినా ఆయన ముందు చూపు. ఇవాళ మనకి ఏం చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది, ఏం చేస్తే మనకి అందరికన్నా ప్రపంచంలో మన రాష్ట్రానికి ఏమి ముందు తెచ్చుకుని ముందుకెళ్ళాలి, అందిపుచ్చుకోవాలి.
అందిపుచ్చుకోవటం వల్ల మనకున్న ప్రజలకి మంచి జరగాలని కోరుకుంటూ ఆయన చేసే పని ఒక్క మెక్టెక్ అని మనకి ఫస్ట్ ఇక్కడ పెట్టాం మన విశాఖపట్నంలో. కరోనా టైంలో ఎంత భారతదేశానికే కాదు ప్రపంచ దేశానికి ఎంతో ఎగుమతులకి చేయటానికి ఎంతో ఉపకారపడింది. ఆయన విశాఖపట్నానికి ఒక సుందర నందనవనం చేయాలని ఆయన ఆకాంక్ష. ఇప్పుడు ఐటీ ఇక్కడ బాగా డెవలప్ చేయాలని ఇవాళ మీకు ఇన్ఫోసిస్ కానీ గూగుల్ కానీ ఇవన్నీ రావటం కోసం, టీసెస్ ఇవన్నీ రావటం కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ఇక్కడ.